ఇండియాలో సుమారు 70 మిలియన్ల మంది ప్రజలు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే ఇండియా డయాబెటీస్ కు రాజధానిలా మారింది. అయితే ఈ లక్షణాలను త్వరగా కనుక్కోగలిగితే మధుమేహ నియంత్రణ సైతం ఈజీగా ఉంటుంది. ప్రస్తుతం అధునాతన వైద్య విధానాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మధుమేహాన్ని అరికట్టడం సులభమే అయినప్పటికీ ఆహార విషయంలో ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆహార విషయాల్లో కొన్ని తేలికపాటి మార్పులు చేయడం ద్వారా ఈ వ్యాధిని చాలా సులభంగా కంట్రోల్ చేయవచ్చని, ఈ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోవచ్చు. ఆహారం గురించి మాట్లాడినప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా గ్లూటెన్ ఫ్రీ డైట్ కి బాగా ఆదరణ పెరిగింది. కానీ చాలా మందికి ఈ డైట్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే రూపొందించారని భావిస్తారు. కానీ అందులో నిజం లేదని అంటున్నారు వైద్య నిపుణులు. మరి ఇంతకు షుగర్ వచ్చిన వారు ఎటువంటి డైట్ తీసుకోవాలి? అసలే గ్లూటెన్ ఫ్రీ డైట్ అంటే ఏమిటి? గ్లూటెన్ ఫ్రీ డైట్ అంటే లోపల ప్రేవులు శుభ్రపడే ఆహారం తీసుకోవడం. ఫలితంగా మనం తీసుకుంటున్న ఆహారంలోని పోషకాలని శరీరం తేలిగ్గా, ఎక్కువ ప్రభావవంతంగా గ్రహించగలుగుతుంది. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల్లో ఈ గ్లూటెన్ అనబడే ఈ ప్రోటీన్ ఉంటుంది. గ్లూటెన్ వల్ల డయాబెటీస్ పేషెంట్స్ కి ఎలాంటి హాని జరగదు. అందుకని వారు ప్రత్యేకంగా ఈ గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా చాలా మంది ప్రజలు గ్లూటెన్ ఫ్రీ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం గ్లూటెన్ కి 2 రకాల ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం తేడాగా రియాక్ట్ అవుతుంది. అవి గ్లూటెన్ ఇంటాలరెన్స్, గ్లూటెన్ సెన్సిటివిటీ. అయితే సిలియాటిక్ డిసీజ్ ఉన్నవారు మాత్రం గ్లూటెన్ తీసుకోకూడదు. ఎందుకంటే సిలియాటిక్ డిసీజ్ టైప్ 1 డయాబెటీస్ కు లింక్ ఉంది. ఈ 2 కండిషన్స్ వల్ల శరీరంలో సివియర్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఏర్పడుతుంది. 2 కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్సే. అయితే టైప్ 1 డయాబెటీస్ తో బాధపడుతున్న పిల్లలకి గ్లూటెన్ ఫ్రీ డైట్ హెల్ప్ఫుల్ గా ఉంటుందని తెలిసింది. అంతేకాక స్త్రీ గ్లూటెన్ ఫ్రీ డైట్ ని ఫాలో అయితే ఆమెకి పుట్టే బిడ్డకి టైప్ 1 డయాబెటీస్ రాదని పలు అధ్యయనాల ద్వారా తెలిసింది. ఇక గ్లూటెన్ ఫ్రీ డైట్ ద్వారా డయాబెటీస్ రిస్క్ తగ్గి టైప్ 2 డయాబెటీస్ ను కంట్రోల్ చేసుకోవచ్చని తెలుస్తుంది. అయితే శాస్త్రీయంగా ఇంకా నిరూపితం కాకపోవడంతో టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ కి గ్లూటెన్ ఫ్రీ డైట్ ని రికమెండ్ చేయడం లేదు వైద్యులు. అయితే ఇక్కడ మరో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా టైప్ 1 డయాబెటీస్, సీరియాక్ డిసీజ్ లేదా మరే ఇతర గ్లూటెన్ ఎలర్జీస్ తో డయాగ్నోస్ అయితే తప్ప గ్లూటెన్ ని అవాయిడ్ చేయడం కంటే తీసుకునే కార్బోహైడ్రేట్స్ యొక్క క్వాలిటీ మరియు క్వాంటిటీ మీద దృష్టి పెట్టినట్లయితే మధుమేహాన్ని త్వరగా అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు నిపుణులు.